భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దమందడి మండల కార్యాలయం దగ్గర మండల అధ్యక్షుడు కావలి తిరుపతయ్య గారు, అదేవిధంగా మండల ఇన్ఛార్జ్ వాసిటి సింగ్ గారు, మండల కార్యదర్శి చెన్నయ్య గారు, సీనియర్ నాయకులు కృష్ణయ్య సారు, అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ఈరోజు మన భారతదేశానికి ఆగస్టు 15 రోజు స్వాతంత్రం వస్తే, మన తెలంగాణ ప్రాంతానికి మాత్రం సెప్టెంబర్ 17, 1948 అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఆ స్వాతంత్రం మనకు రజాకర్ల అందరినీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే భారతదేశం మన తెలంగాణ ప్రాంతానికి 15 తారీఖు వస్తే మన తెలంగాణకు మనకు రజాకార్ల పాలన ఉన్నందువల్ల సెప్టెంబర్ 17 తారీఖు నాడు మనకు స్వతంత్రం వచ్చినట్టు లెక్క. కానీ మనకు దేశం మొత్తం ఆగస్టు 15 చేస్తూ ప్లస్ మనము సెప్టెంబర్ 17 కూడా స్వతంత్ర దినోత్సవంగా తెలంగాణ రాష్ట్రం చేసుకుంటున్నాము. దీన్ని ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిందే. కానీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నందుకు అప్పుడు దీన్ని మనం ఆ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆశించారు, కానీ అది కూడా గవర్నమెంట్ పరంగా ప్రభుత్వ పరంగా చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేదో విమోచన దినాన్ని కాకుండా ప్రజా పరిపాలన దినం అంటే ప్రజా పరిపాలన అంటే అర్థం కాలేదు. ప్రజా పరిపాలన దినం ప్రతి సంవత్సరం చేసుకునేదే. కానీ విమోచన అనేది మనకు స్వతంత్రం వచ్చింది రజాకార్లకు వెళ్ళి. కావున మనం ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 15 కేంద్ర ప్రభుత్వము ప్రస్తుతం చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ప్రకటించి సెప్టెంబర్ 17ను తెలుగుగా ప్రకటిస్తూ ప్లస్ అధికారికంగా పెద్ద ఎత్తున చేయాలని నేను కోరుకుంటున్నాను.